కోరంగి కవచం కాకినాడ అప్పుడు ఇప్పుడు సేఫ్గా ఉంది అంటే దానికి కారణం కోరంగి అభయారణ్యం. పెతాయి తుఫాన్ తూర్పు గోదావరి తీరాన్ని ముంచెత్తింది. కానీ మడ అడవులను దాటి మాత్రం ప్రభావం చూపించలేదు. తుఫాను తీవ్రత ఊరిపైకి రాకుండా ఆగింది అంటే దానికి కారణం ఈ అడవులే. దాదాపు 55,000కు పైగా ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి ఈ మడ అడవులు. కాకినాడకు రక్షణగా చుట్టూ మడ అడవులు హోప్ ఐలాండ్ విస్తరించున్నాయి. అవే కాకినాడను ఉప్పెన ముంచెత్తకుండా ఆపుతూ ఉన్నాయి. 1996లోనూ ఇప్పుడు పెతాయి తుఫాన్ సమయంలోనూ ఇవే లక్షలాది మందిని కాపాడాయి. పెతాయి తుఫాన్ ఎఫెక్ట్ కాకినాడ తీరంలోనూ తీవ్రంగానే ఉంది. అయినా కాకినాడ సిటీపై మాత్రం అది అంతగా ప్రభావం చూపించలేదు. దానికి కారణం మడ అడవులు. సముద్రపు నీరు ఊరిపైకి రాకపోయినా మడ అడవుల్లో మాత్రం బీభత్సం సృష్టించింది. అక్కడికి వెళ్ళింది టీవీ9. పెతాయి తుఫాను ప్రభావం కోరంగి మడ అడవుల దగ్గర ఎలా ఉందో మా ప్రతినిధి దీప్తి అందిస్తారు. తుఫాన్ పేరు చెప్పగానే ఆంధ్రప్రదేశ్లోని ఈస్ట్ గోదావరి జిల్లా వాసులు, అందున ముఖ్యంగా కాకినాడ ప్రజలు హడలిపోవడానికి ఒక కారణం ఉంది. 1996 నాటి సైక్లోనిక్ స్టామ్ని వాళ్ళు ఇప్పటికీ మర్చిపోలేదు. దాదాపు 2 దశాబ్దాలకు పైగానే గడిచిపోయినప్పటికీ 96 తుఫాన్ అనగానే కాకినాడ వాసుల వెన్నులో వణుకు పుడుతూనే ఉంటుంది. అందుకే మరొక తుఫాన్ ముంచుకొస్తోంది అనగానే అటు ప్రజలు మాత్రమే కాదు, ఏపీ ప్రభుత్వం కూడా అంత అలర్ట్ కావడానికి కారణం 96 తాలూకు ఆ చేదు జ్ఞాపకాలే. అప్పట్లో వచ్చిన ఆ తుఫాన్ కారణంగా 1170 మంది దాకా చనిపోయినట్టు మనకు అధికారికంగా తెలుసు. ఇంకా ఎంతో మంది మిస్ అయ్యారు. సముద్రంలో కొట్టుకుపోయిన వాళ్ళు ఇంకా ఎంతో మంది ఉన్నారు. దాదాపు 250 గ్రామాలు ప్రత్యక్షంగా ఆనాటి బీభత్సాన్ని చవిచూశాయి. 2 గ్రామాలు పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి కూడా 96 నాటి జ్ఞాపకాల్లో ఒకటి. అయితే ఆ పరిస్థితి మళ్ళీ రిపీట్ కాకూడదు అన్న కారణంగానే, ఆ లక్ష్యంతోనే ఏపీ ప్రభుత్వం కానీ ప్రజలు కానీ ఈ స్థాయిలో అప్రమత్తమయ్యారు. అయితే ప్రస్తుతం ఈసారి వచ్చిన తుఫాన్, అంతేకాకుండా 96 తర్వాత ఎన్నో తుఫాన్లు వచ్చినప్పటికీ ఏవి కూడా కాకినాడని పెద్దగా ఎఫెక్ట్ చేయకపోవడానికి ఒక ప్రధానమైన కారణం ఉంది. అదే కాకినాడకి ఆ చుట్టుపక్కల ప్రాంతాలకి ఒక రక్షణ వ్యవస్థగా పనిచేస్తోంది. అదే కొరింగా మడ అడవులు. మడ అడవుల వ్యవస్థ గురించి మనందరికీ తెలుసు. ఏ రకంగా మడ అడవులు మనల్ని కాపాడుతూ ఉన్నాయి నిత్యం అన్నది మనందరికీ తెలిసిందే. అయితే కాకినాడని కాపాడుతున్న ఈ కొరింగా మడ అడవుల గురించి కొంచెం డీటెయిల్గా చూద్దాం. కనుచూపు మేరలో ఎటు చూసినా గుబురు గుబురుగా పెరిగిన చెట్లు, మధ్యలో అలా సేద తీరడానికి టూరిస్టుల కోసం ఏర్పాటు చేసిన చెక్క వంతెన. దాదాపు ఒక 3 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ చెక్క వంతెనని వేశారు. సో టూరిస్టులు అడవి లోపలికి వెళ్ళి అక్కడక్కడ ఇలాంటి ఏర్పాటు చేసిన ఈ స్పాట్స్లో కూర్చుని ప్రశాంతంగా సేద తీరడానికి ఉపయోగపడే సెటప్ మనకి మడ అడవుల్లో కనిపిస్తోంది. అయితే ఇంత గుబురుగా పెరిగిన చెట్ల కారణంగానే మడ అడవుల సెటప్పే ఇది. అంత గుబురుగా పెరిగిన కారణంగా పెను గాలులు వచ్చినా, లేకపోతే భారీ వర్షం తుఫాన్ వచ్చినప్పటికీ ఇవి ఆపగలుగుతాయి. ఆ తుఫాన్ ఎఫెక్ట్ని ఇవే 90% తీసేసుకుని ఊర్లోకి ఆ ఎఫెక్ట్ వెళ్ళి జనం మీద పడకుండా ఉండడానికి ఇవి నిలువరించగలిగే సెటప్ని మనం చూస్తున్నాం. అండ్ ఇక్కడ మెయింటెనెన్స్ ఇన్ఛార్జ్ ఒక ఆయన మనకు కనిపిస్తున్నారు, తారకేశ్వరరావు. ఆయనతో మాట్లాడదాం. సో ఈ కొరింగా మడ అడవుల్లో ఉన్న ప్రత్యేకతలు చెప్పండి. కోరింగా మడ అడవుల్లో ప్రత్యేకత ఏంటంటే మేడం, మనకి తుఫాన్లు కానీ 96లో తుఫాను కూడా మన అడవి వల్ల మనకి ఏమి కాకుండా ఉన్నది. కాకినాడకి మన భైరవపాలెం యానం ఈ పరిసరాల ప్రాంతంలో మనకి అడవి వల్ల చాలా ఉపకారం ఉందండి. అంటే అప్పట్లో కూడా 1000 మంది పైగానే చనిపోయారు మొత్తం ఆ తుఫాన్ వల్ల. ఆ తుఫాను వల్ల అప్పుడు అంటే అప్పుడు తక్కువ ఉన్నది మేడం, ఇప్పుడు అయితే మటుకు బాగా డెవలప్ అయింది మనం. ఇక్కడ ఏమేమి చెట్లు ఉంటాయి? ఇక్కడ నల్లమాడ, తెల్లమాడ, పిల్లమాడ, గుండుమాడ, తిల్ల, అవి బాగా ఈ అడవిలో ఎక్కువ ఉంటాయి మేడం. ఈ శాంక్చురీ ఎప్పుడు ఓపెన్ అయింది? ఎంతకాలం నుంచి యాక్టివ్గా ఉంది? ఈ శాంక్చురీ అయితే దగ్గర దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి ఉన్నది మేడం. ఇంకప్పటి నుంచి మేము అంటలో ఇదంతా శాన్లు వర్క్ వేసి మొక్కలు పెంచి మొత్తం అడవి అంతా పెంచాం. 96 తుఫాను కూడా ఇప్పుడు చిన్న మొక్క అండి ఇది. 96 తుఫానుకి అప్పుడు 96 తుఫాను కూడా వాటర్ అయితే సముద్రం అయితే ఫుల్గా మనకి హైటెడ్ వచ్చింది. ఇప్పుడు మటుకు
చాలా మటు తగ్గిందండి. ఈ అడవి గుబురు ఉండడం వల్ల సగం సముద్రం కూడా ఒక గొట్టు కింద కాస్తుందండి. ఇప్పుడు మీరు మెయింటెనెన్స్ అది రెగ్యులర్గా చేస్తారు కదా, ఇప్పుడు ఈ చెక్క ఇవి ఉన్నాయి కదా, ఈ వంతెనలు ఇవి కూడా కొంత అక్కడక్కడ డ్యామేజ్ కనిపిస్తున్నాయి. మరి రెగ్యులర్గా మెయింటెనెన్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారా? రెగ్యులర్గా ఎప్పటికప్పుడు పోయిందల్లా మేము తీసేస్తూ ఉంటాం మేడం. ఎప్పటిదప్పుడు కొత్త చెక్క వేసుకుని ఏదైనా డ్యామేజ్ ఉంటే ఎప్పటిదప్పుడు క్లియర్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, ఇప్పుడు నిన్న వచ్చిన తుఫాన్ ఎఫెక్ట్ ఎలా ఉంది అనుకుంటున్నారు? నిన్న వచ్చిన తుఫాను మట్టుకు మాకు అడవి వల్ల చాలా సేఫ్టీ అయ్యామండి. మేము అడవి ఉండడం వల్ల మాకు ఇదయ్యిందండి. లేకపోతే మటుకు మన వైజాగ్ తుఫాన్లాగే అయిపోయినాం. ఓకే, ఇది మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆయన దగ్గర నుంచి వస్తుంది. సో 96 అప్పుడు కూడా బీభత్సం జరిగింది, చాలా మంది చనిపోయారు. అప్పుడు కూడా అంత ఎఫెక్ట్ వచ్చిందంటే అది ఏ స్థాయి ఉపద్రవం మనం ఊహించుకోవాల్సిన అవసరం ఉంది. అప్పట్లో కూడా ఇవి మాక్సిమం ఎఫెక్ట్ ని తగ్గించేసాయనే మనం చెప్పాలి. ఆ తర్వాత ఎఫెక్ట్ ని మనం ఊళ్లపై పడ్డాన్ని మనం చూసాము. అందుకే ఈసారి మళ్ళీ తుఫాను, భారీ తుఫాను అని అనగానే ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు, ఈ తూర్పుగోదావరి జిల్లా వాసులందరూ కూడా ఇంతగా హడలిపోవడానికి అంత ప్రధానమైన కారణం. అయితే ఈ మడ అడవులు ఉన్న కారణంగానే మనకి ఆ ఎఫెక్ట్ చాలా వరకు మినిమైజ్ అయిందని చెప్పాలి. మడ అడవులను దాటి హోప్ ఐలాండ్ వైపు వెళ్ళింది టీవీ9. సముద్రపు పాయలో బోటులో ప్రయాణించింది టీవీ9 టీం. అక్కడ ఎలాంటి ప్రభావం ఉందో మా ప్రతినిధి దీప్తి వివరిస్తారు. కొరింగా మడ అడవుల్లో బోటింగ్ అన్నది ఇంకొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మనం బోట్లో వెళ్తున్నప్పుడు అటు ఇటు ఎంతో గుబురుగా విస్తరించి ఉన్న మడ అడవులు మనకు కనిపిస్తూ ఉంటాయి. వాటి మీద నుంచి మనం పాస్ చేస్తుంటే ఆ మడ అడవుల పైన, చెట్ల పైన వివిధ రకాల జాతి పక్షులు మనకి కనిపిస్తాయి. సో ఈ వ్యూ అయితే మనం మాట్లాడుకుంటున్న ఈ సీరియస్ పాయింట్, ఈ మడ అడవులు ఏ రకంగా మన కోస్టల్ ఏరియాకి రక్షణ వ్యవస్థగా ఉంది అన్న దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాము. నాట్ జస్ట్ ఈ మ్యాంగ్రూవ్స్, నాకు దూరంగా కనిపిస్తున్నది అది హోప్ ఐలాండ్. ఆ హోప్ ఐలాండ్ మొత్తం ఒక 18 కిలోమీటర్ల పొడవులో విస్తరించి ఉంది. ఆ హోప్ ఐలాండ్ కూడా మనకి ఓ రక్షణ వ్యవస్థగానే పనిచేస్తోంది. అందువల్లనే ఇన్ని సంవత్సరాల్లో ఎన్ని తుఫాన్లు వచ్చినప్పటికీ ఈ ప్రాంతం అతలాకుతలం కాకుండా సేఫ్గా ఉండగలిగింది అంటే ఈ మడ అడవులు, కొరింగా మడ అడవులతో పాటుగా అక్కడ కనిపిస్తున్న హోప్ ఐలాండ్ మీద కూడా గుబురుగా విస్తరించి ఉన్న భారీ వృక్షాలు మనకు కనిపిస్తాయి. ఈ కారణంగా ఈ వ్యవస్థ మనకి చాలా సేఫ్ వ్యవస్థగా మారింది. ఆ హోప్ ఐలాండ్ ఈ మడ అడవులకి కనెక్ట్ అయి ఉంది. ఇది విస్తీర్ణం ఎంత, ఏ రకంగా మనకి సేఫ్ గా కనిపిస్తోంది అన్న దాని గురించి ఇక్కడ ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన సిబ్బంది మనకి అందుబాటులో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. హలో అండి. సో ఈ కొరింగా మడ అడవులు మొత్తం ఎంత మేర విస్తరించున్నాయి? 23,570 హెక్టార్లు అండి. ఇది అంటే మామూలు యాక్చువల్ అయితే అనుకుంటే 59,000 ఎకరాలు. అంటే ఈస్ట్ కోస్ట్లో సెకండ్ అండి. ఇది ఫస్ట్ టైం సుందర్బాన్స్ వెస్ట్ బెంగాల్ ఉన్నాయి కదండి, ఆ అడవులు, తర్వాత కొరింగా వైల్డ్ లైఫ్ సాంచురీ అండి. ఇదేంటంటే గాలి తీవ్రతను, తుఫాన్ తీవ్రతను అడ్డుకుని ఏంటంటే భూమి కోతకు గురవ్వకుండా ఉండటానికి కారణం అండి. మెయిన్ ఏంటంటే ఇవన్నీ కూడా చిత్తడి నేలలు, అంటే జంతువులకి, పక్షులకి ఆలవాలుగా అంటే నివాసాలుగా ఉపయోగపడుతున్నాయండి. ఇదంతా కూడా బ్యాక్ వాటర్ అండి. అంటే హై టైడ్ వచ్చినప్పుడు పోటు అంటారు, పోటు వచ్చినప్పుడు వాటర్ అంతా కూడా అమావాస్య పౌర్ణమి టైంలో అడవి అంతా కూడా మునిగిపోతుందండి. అంటే ఒక అడుగు లోతు వాటర్ అడవిలోకి వస్తుంది. అంటే 365 రోజులు వాటర్లో ఉన్నా కూడా చెట్లు చనిపోవండి. అంటే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకి బయట అడవులు చూస్తే అవి ఎప్పుడు డ్రైగా ఉంటాయి. ఒకవేళ వర్షాకాలంలో ఒకవేళ వర్షం పడినా కూడా ఒక వారం రోజులు, ఒక 4-5 రోజులు డ్రై అయిపోతాయి. దాని వేర్లు ఎక్కువ వాటర్ అంటే ఒక వారం, నెల, 2 నెలలు అలా వాటర్లో ఉంటే చెట్లు ఆటోమేటిక్గా చనిపోతాయండి. ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేవి 365 రోజులు వాటర్లో ఉన్నా కూడా చెట్లు చనిపోవండి. అలాగే ఇప్పుడు నిన్నటి తుఫాన్ ప్రభావం మీరు అంతా కూడా ఇక్కడ నుంచి చూసి ఉంటారు. తుఫాన్ రాబోతోందన్నా కానీ మీరు ముందస్తు జాగ్రత్తలు, చర్యలు ఏం తీసుకున్నారు? తుఫాన్ వచ్చిన సమయంలో ఆ భారీ వర్షం కురుస్తున్నప్పుడు ఎలాంటి వాతావరణం మీకు ఇక్కడ కనిపించింది? అంటే మన మడ అడవులు అనేవి లేకపోతే నిన్న వచ్చిన తుఫాన్కి అయితే చాలా బేపత్యం సృష్టించింది మేడం గారు. ఇవి ఉండడం వల్ల దీన్ని సేఫ్గా
ఈ లోకల్ ప్రజలంతా కూడా కొంచెం సేఫ్గా ఉన్నారు మేడం గారు. అది కాకుండా తర్వాత కలెక్టర్ ఆదేశాల మేరకు మా డిఎఫ్ఓ ఆదేశాల మేరకు 2 రోజుల ముందు నుంచే కూడా బోటింగ్ అనేది ఆఫ్ చేయడం జరిగింది. మా సార్ చెప్పిన విధంగా మేము బోటింగ్ ఆఫ్ చేస్తాం. నిన్న కూడా టూరిజం అనేది ఎవరిని లోపలికి అలౌ చేయలేదండి, ఎందుకంటే తుఫాన్ చాలా తీవ్రంగా ఉంది. నిన్న మేము ఇక్కడికి 9 గంటలకి ఇక్కడికి వచ్చాం మేడం గారు. ఆ టైంలో అయితే మీరు వచ్చి చూస్తే మీరైతే రాలేరు. యాక్చువల్లీ అయితే అంత బేపచ్చంగా ఉంది. చెట్లు విరిగిపోవడం మీరు ఆల్రెడీ లోపల చూసే ఉంటారు, పెద్ద పెద్ద కొమ్మలు అవి విరిగిపోవడం అవన్నీ గమనించే ఉంటారు మీరు. దానికోసమే ముందొచ్చేసరిగా మా డిఎఫ్ఓ సార్, మా రేంజ్ ఆఫీసర్ వీళ్ళందరూ కూడా టూరిజంని బోటింగ్ని 2 రోజుల ముందు నుంచి ఆపడం జరిగింది. ఇప్పుడు మొత్తం అదంతా క్లీన్ చేసి మళ్ళీ సందర్శకులకి అనుమతి ఎప్పటి నుంచి ఉంటుంది? ఈ రేపటి నుంచి అలౌ చేస్తారు మేడం సందర్శనల కోసం. అలాగే ఈ కొరింగా మ్యాంగ్రూవ్స్ ప్రత్యేకత ఏమైనా ఉందా? అంటే ఇక్కడ 1845లో కట్టిన లైట్ హౌస్ ఒకటి ఉంది మేడం గారు. అంటే బ్రిటిష్ కాలంలో మనకి ఎక్కడ కూడా పోర్టులు లేవు, కోరింగ్ ఒకటే పోర్టు కింద ఉండేదండి. అప్పుడు బ్రిటిష్ వాళ్ళందరూ కూడా కోరింగ్ నుంచే మన ఇక్కడ నుంచి రవాణా చేసేవారు అనమాట ఇతర దేశాలందరికీ అన్నిటికీ కూడా. అప్పట్లో తుఫాన్ వచ్చినప్పుడు 30,000 మంది చనిపోయినట్టు ఇప్పుడు ఆల్రెడీ రికార్డులో ఉంది మేడం గారు. యూట్యూబ్లో కూడా కొడితే దాని విశేషాలన్నీ కూడా వస్తాయి. సో ఇవి కొరింగా మడ అడవులు. కొన్ని వేల హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ మడ అడవుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన కూడా ఉంది. ఏపీ ప్రభుత్వం అందుకు తగ్గట్టు చర్యలు ఇప్పటికే తీసుకుంటోంది. ఈ కొరింగా మడ అడవులతో పాటుగా దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో మనం కనిపిస్తున్న హోప్ ఐలాండ్ కూడా ఈ ప్రాంతం మొత్తానికి ఒక రక్షణ వ్యవస్థగా ఉండి ప్రకృతి బీభత్సాలు, వరదలు, తుఫాన్లు వచ్చినప్పుడు అవి జనంపైకి ముంచెత్తకుండా ఇక్కడ సేఫ్గా జనాన్ని కాపాడుతున్న వ్యవస్థ. మనం చెన్నై లాంటి మహానగరాలు వరదలకి అతలాకుతలమైపోయిన పరిస్థితిని చూసామంటే దానికి కారణం ఈ మడ అడవుల్ని చాలా వరకు కబ్జా చేసేసి అర్బనైజేషన్ ఎఫెక్ట్ చూపించిన కారణంగానే ఇంతటి బీభత్సం మనం మహానగరాల్లో కూడా చూస్తూ ఉన్నాం. కానీ కొరింగా మడ అడవులు మాత్రం కబ్జాకి గురి కాకుండా, ఎందుకంటే ఇక్కడ చేపల సాగు, రొయ్యల సాగు జరుగుతూ ఉంటుంది. సో చేపల చెరువుల కోసం, రొయ్యల చెరువుల కోసం ఈ మడ అడవుల్ని కబ్జా చేసేసే పరిస్థితి లేకుండా ఇక్కడ ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంటోంది, చర్యలు తీసుకుంటోంది. అర్బనైజేషన్ అన్ని చోట్ల విస్తరిస్తోంది. ఈ క్రమంలో మడ అడవుల్ని చిన్నాభిన్నం చేసి ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడిన వ్యవస్థని నాశనం చేయడం అన్నది చాలా దారుణమైన పని. ఆ ఎఫెక్ట్ అటు తిరిగి ఇటు తిరిగి జనం మీదే పడుతుంది. కాబట్టి మడ అడవుల్ని సేఫ్ గా చూసుకోవాల్సిన బాధ్యత ఒకవైపు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీద, ప్రభుత్వాల మీద కూడా ఉంది. మనం కొరింగా విషయానికి స్థాయిలో అమలవుతోందనే చెప్పాలి. ఈ వ్యవస్థ కారణంగానే నిన్నటి పెథాయ్ తుఫాన్ని కూడా కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాలు, ఈ తీర ప్రాంతం చాలా జాగ్రత్తగా ఉండగలిగింది. దీని ఎఫెక్ట్ పడకుండా కొంచెం సేఫ్ గా ఉండగలిగిందంటే అవి ఈ మడ అడవుల పుణ్యమే అని మనమంతా చెప్పాలి. విత్ కెమెరా పర్సన్ ఆర్ ప్రసాద్, దీప్తి వాజ్పేయి, TV9, కొరింగా మ్యాంగ్రోవ్స్.